తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కాబోతున్నారు సార్. ఈ భేటీతో రెండు రాష్ట్రాల మధ్య 10 ఏళ్ల నుంచి ఉన్న విభజన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటారు? ఒక్క మీటింగ్లో మొత్తం పరిష్కారం అవుతాయా? అట్లీస్ట్ ఒక స్టెప్ సాధ్యమైతే అనుకుంటారు. ఉభయ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు చాలా జటిలమైనవి ఉంటాయి. సో ఒక్క మీటింగ్ కూర్చుంటే మొత్తం పరిష్కారం అవుతుందా? అసలు ఆ క్వశ్చనే అర్థం లేని క్వశ్చన్ కదా. ఎలా సాధ్యమవుతుంది ఒక్క మీటింగ్లో? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ కృష్ణానదిలో 50% నీళ్ళ వాటా కావాలంటుంది. వెంటనే చంద్రబాబు నాయుడు ఇచ్చేయంటాడా? రేవంత్ రెడ్డి ఒకేసారి 50% కాకపోతే 40% ఇచ్చేయండి సార్ అని ఒప్పుకుంటారా? అది అట్లా అవుతుంది ఎక్కడన్నా? సో అందువల్ల కేంద్రానికి రాష్ట్రానికి రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు చాలా లోతుగా ఉంటాయి. సో దాన్ని ఒక మీటింగ్లో మొత్తం పరిష్కారం అయిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి సంతకాలు పెట్టేస్తారా ఎట్లన్నా? అది ఆచరణలో మనం అలా ఊహించుకోవడమే తప్పు. ఇదొక ప్రాసెస్, ప్రక్రియ ఒక మొదలైంది. కొంత సమయం పడుతుంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో కూడా అటు ఇటు ఒత్తిళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ మొదలుపెట్టింది, చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు కనుక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించిన 7 మండలాలని తిరిగి తెలంగాణకు ఇవ్వమని అడగండి, సీలేరు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వమని అడగండి అని మొదలుపెట్టారు. ఇప్పుడు కృష్ణానదిలో 50% వాటా తెలంగాణ అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఇస్తుందా? సో ఆంధ్రప్రదేశ్ కృష్ణానదిలో 50% వాటా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీని అక్కడ ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? సో అందువల్ల రెండు రాష్ట్రాలు కేంద్రము సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ పరిష్కారం దిశగా జరిగే మొదటి మీటింగు ఈ మధ్య కాలంలో. సో గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ కేసీఆర్ ఉండే సంబంధాలు మెరుగ్గా లేవు. అక్కడ జగన్ వచ్చాక కూడా జగన్ కేసీఆర్ మధ్య సంబంధాలు బాగున్నా పరిష్కారం కాలే, సంబంధాలు బాగలేకపోయినా కాలే, బాగున్నా కాలే. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ మధ్య ఉండే వ్యక్తిగత సంబంధాల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అయిపోతాయా? అయితే ఆ ప్రాసెస్ మొదలైంది, ప్రాసెస్ మొదలు కావడాన్ని ఆహ్వానించాలి.